జోహార్ మాదల్ రంగారావు గారికి, జోహార్ మాదల్ రంగారావు గారికి, జోహార్ మాదల్ రంగారావు గారికి, జోహార్ మాదల్ రంగారావు గారికి. ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి మాదల్ రంగారావు గారు ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అన్నమల ప్రతాప్ రెడ్డి గారిని పూలమాల వేయాల్సిందిగా జోహార్ మాదల్ రంగారావు గారికి, జోహార్ మాదల రంగారావు గారికి. వదిలాలే తెలంగాణ ప్రజానాట్య మండలి, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట పడ్డది తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట పడ్డది తమ్ముడా. అది ఒక్కటి చేస్తుందంట, ఉద్యోగాలు కూడా మీకు తమ్ముడా, ఉరితాళ్లను చేతి ఇస్తారు తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట పడ్డది తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట పడ్డది తమ్ముడా. ఏలు చదివిన గాని, ఏలు పొందిన గాని, ఏలు చదివిన గాని, ఏలు పొందిన గాని, కార్పొరేటు చదువులు అంటూ కార్పొరేటు వైద్యము తెచ్చి, కార్పొరేటు చదువులు అంటూ కార్పొరేటు వైద్యము తెచ్చి, జోహార్లు మాదల రంగన్నా, జోహార్లు మాదల రంగన్నా, జోహార్లు మాదల రంగన్నా, ఎర్రమల్లెలుందనాలు మాదల రంగన్నా, ఎర్రమల్లెలుందనాలు మాదల రంగన్నా, ఎర్రమల్లెలుందనాలు మాదల రంగన్నా, ఎర్రమల్లెలుందనాలు మాదల. ఎన్నో చెప్పినామో
ఉన్నామని కూడా లేదు. ఇంట్లో కెరటంగా సినిమా రంగంలో చేశారు. విద్యార్థి ఉద్యమం నుంచి భావాన్ని తిరిగాడు. ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి సినిమా రంగంలో వచ్చి లోపల 18 సినిమాతో ఆ సినిమా దాన్ని ప్రారంభించి విజయపరం కొనసాగించారు. నాకు విద్యార్థులప్పటి నుంచి చివరి చనిపోయే వరకు అత్యంత ఆత్మీయుడు. నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు, బాబాయ్ అని పిలిచేవాడు. ఎక్కడ ఉన్నా సరే ఆఖరికి ఏమిటంటే ఆయన ఆఖరి సినిమా ఎర్రబాబు గారు, ఆ సినిమాని కమ్యూనిస్ట్ ఒక్కరు ఏకం కావాలి, మన ఈ దేశాన్ని రక్షించాలంటే కమ్యూనిస్టే అని చెప్పి సినిమా తీయాలి. ఎర్రబాబు గారు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ఎర్ర సూర్యుడు సినిమా తీస్తున్నప్పుడు వందే మాటలతో ప్రోత్సహించాడు. మన రంగా నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారంటే ఒకరిని కొట్టుబెట్టి బాబాయ్ వచ్చేసావా, అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, రేపు రిలీజ్ చేస్తున్నాం, నెక్స్ట్ మందే అన్నారు. నెక్స్ట్ సినిమా పీసీ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ కథ నాకు తెలియదు, డైరెక్ట్ నాకు తెలియదు, టైటిల్ చెప్తున్నాను ఎర్ర బాగురాదు, దీనికి నువ్వే రైతులు నువ్వేం మాట్లాడతారు. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ అన్నాడు. ఏ కథ చెప్పండి, నాకు అడుగుతున్నాను, అది నెక్స్ట్ మంత్ షెడ్యూల్ పెడుతున్నాం అన్నారు. అలాగే ఆల్రెడీ కార్యం చేశారు, షూటింగ్ కూడా అయింది. దానికి ఎంతో పేరు వచ్చింది. ఆఖరికి ఆ సినిమా ముగింపులో కమ్యూనిస్టులో అందరూ ఐక్యం కావాలని కొండపల్లి సీతారామయ్య గారిని తీసుకొచ్చాము. బయటకు వచ్చాడు, మా అందరికీ చాలా బాగా ఉండేవాడు. ఆయన తీసుకొచ్చి ఆయనతో క్యారెక్టర్ ఏం చేసి మన అనుభవంతో చెప్తున్నారు, కమ్యూనిస్ట్ ద్వారా మనం ఒక్కటి కావాలని చెప్పి ఆయన మన అందరితో శబ్దం చేశారు. ఆ రకంగా ఆ సినిమా పూర్తి చేశాను. మాటలు రాశాను. సినిమా పూర్తయింది. దాన్ని పెద్ద క్రేజీ వచ్చింది. కానీ ఆ ప్రొడ్యూసర్లో ఒకరికోడు వీడికి ఎదుర్కోవాలి, నాకెందుకు కావాలని చెప్పి వాళ్ళు కొట్లాడుకొని ముగ్గురు కొట్లాడుకొని అది సెన్సార్ కూడా అయిన తర్వాత కూడా దాన్ని రిలీజ్ కాకుండా ఎవరికైతే వాళ్ళు అంటే నాకే ఉండాలి అనుకుంటున్నాను, పోతపోయిన నా డబ్బాలు పోయి పట్టుబడిపోతున్నారు. ఇప్పుడు ఆ సినిమా రామానాయుడు స్టూడియోలో ముందుకుంది కాబట్టి అలా సినిమా ఆఖరి సినిమా అటువంటి రంగారావు ఇంకా బతుకుంటే ఎన్నో సినిమాలు తీసేవాడు, ఎంతో ఉపయోగపడేవాడు. ప్రధాన చిన్న వయసులోనే అనుకోకుండా జన్మదిన రోజున ఈ మాట చెప్పకూడదు, కానీ ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉంటాడు, మన జీవితంలో ఉంటాడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మన ప్రజానానికి జోహార్ మాధవ్ రంగారావు.